మన పవర్ బిల్లుని బట్టి ఎంత సిస్టమ్ మన రూఫ్ మీద పెట్టుకోవాలో ఒక కంపెనీ ఇంజనీర్స్ వచ్చి సజెస్ట్ చేస్తారు. ఆ కెపాసిటీని కనుక ఇన్స్టాల్ చేసుకోగలిగితే మొత్తం 0 వరకు తీసుకెళ్ళచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2700 నుంచి 3000 వరకు పవర్ బిల్ వచ్చే ఒక ఇంటికి 3 కిలోవాట్ల వరకు ఆ ఇంజనీర్ సజెస్ట్ చేయవచ్చు. ఆ 3 కిలోవాట్లు 2 lakhs వరకు మనకు ఖర్చు వచ్చే అవకాశం ఉంటుంది. 2 lakhs కూడా బ్యాంకులు 7% ఇంట్రెస్ట్కే మనకు రుణాలు ఇస్తున్నాయి. 10 years టెన్యూర్ తోటి. ఈ 2 lakhs 10 years టెన్యూర్లో 7% ఇంట్రెస్ట్ వలన మన ఈఎంఐ 2300 వరకు వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో పాటు పిఎం సూర్యఘర్ స్కీమ్ కింద ఇంకొక 78,000 వరకు మీకు సబ్సిడీ వెనక్కి వస్తుంది. ఇన్ని విధాలుగా చూసినా మీరు పవర్ బిల్ని తగ్గించుకోవడమే కాదు, 0 చేసుకోవడంతో పాటు మీరు ఈ సబ్సిడీని కూడా ఎంజాయ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎలాగంటే నాకు తెలిసిన కొంతమంది ఆ 78,000కి ఇంకొంత మనీని యాడ్ చేసుకొని ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా కొనుక్కొని దాని ఛార్జింగ్ని కూడా ఈ సోలార్ రూఫ్ టాప్ సిస్టమ్ వలన చేసుకోగలుగుతున్నారు. ఏ రకంగా చూసినా ఈ సోలార్ రూఫ్ టాప్ సిస్టమ్ ఈ పిఎం సూర్యఘర్ స్కీమ్ తోటి కలిసి మనకి ఒక హౌస్ హోల్డ్కి అన్ని రకాలుగా సేవింగ్స్, అది పెట్రోల్ రూపంలో కానీ పవర్ బిల్ సేవింగ్ రూపంలో కానీ చాలా సేవింగ్స్ని తీసుకొస్తుంది. ఇది బెస్ట్ టైం ఈ స్కీమ్ని అవైల్ చేసుకోవటం. ఫ్యూజన్ సోలార్ రూఫ్ టాప్, కరెంట్ జాదా, ఖర్చు రాదా.